ఎన్ఎంఎంఎస్లో ఈ ప్రాబ్లం ఇచ్చి దానికి సమ్ ఆఫ్ 6 యాంగిల్స్ని అడుగుతా ఉన్నాడు. ఇది చాలాసార్లు ఇచ్చినటువంటి సందర్భం. ఒకసారి దీన్ని యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి ప్లస్ యాంగిల్ ఈ ప్లస్ యాంగిల్ ఎఫ్ అనేటటువంటి 6 కోణాల మొత్తం అడుగుతా ఉన్నాడు. అది ఎంత అనేది ఆప్షన్స్ కూడా ఇచ్చాడు. దాన్ని మనం ఎట్లా సింపుల్గా చేయొచ్చు అనేది చూద్దాం. దీన్ని పెద్దగా కష్టపడక్కర్లేదు, కానీ గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీ. ఇందులో మీకు 2 ట్రయాంగిల్స్ పెద్దవి కనిపిస్తూ ఉన్నాయి. ఏబిసి అనే ఒక ట్రయాంగిల్, అలాగే ఈ 3 యాంగిల్స్ మొత్తం కలుపుకుంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి కలిపితే వచ్చేది 180 degrees. అలాగే ఇంకొక ట్రయాంగిల్ డిఈఎఫ్ ఉంది. ఇందులో 3 యాంగిల్స్ ఉన్నాయి. ఈ 3 కలిపితే వచ్చేది 180 degrees. సో టోటల్ 180 + 180 మనకి 360 degrees అనేది గుర్తుపెట్టుకోవచ్చు. ఈ ఫిగర్ని బట్టి ఈ ఫిగర్ని యాజ్ ఇట్ ఈజ్గా గుర్తుపెట్టుకుంటే 2 ట్రయాంగిల్స్ కలిపేసి 6 యాంగిల్స్ మొత్తం 360 degrees అని చాలా సింపుల్ క్వశ్చన్ ఇది.